లూకాసు వార్త 21వ అధ్యాయము 33వ వచనము. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని చెప్పాను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమంటూ ఉన్నారంటే ఎల్లప్పుడూ కూడా మనం ఎలా నడుచుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారంటే మనము ప్రార్థనతో మెలకువగా అనగా ఆత్మీయక నేత్రములతో మెలకువగా ఉండి మనము ఎల్లప్పుడూ కూడా దేవునితో అంటుకట్టుకొని బ్రతకాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని ఐహిక విచారము వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీద అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబోవు వేటినల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుర్కొంటకు శక్తిమంతులవునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. కాబట్టి ఏంటి, మనము ఆఖరి దినములలో ఉన్నాము. ఆఖరి దినములు అనేవి మనము చూస్తూ ఉన్నాము. అక్కడక్కడ భూకంపాలు జరుగుతున్నాయి, ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. అలాగే దేవుడి యొక్క వాక్యము వేగముగా పరిగెత్తుతూ ఉన్నది. దేవుడు చెప్పినవన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. అంటే దేవుని యొక్క గడియ సమీపముగా ఉన్నది. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మన యొక్క రక్షణని మనము కాపాడుకుంటూ నడవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఆ యొక్క దినమందు దేవునికి సంతోషముగా ఎదుర్కొనే వారిగా ఉండాలి, కానీ మనము తప్పిపోయే వారిగా ఉండకూడదని దేవుడు ప్రేమతో ఈ దినము మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము ప్రేమతో ఆయనని ఎదుర్కొనే వారిగా ఉండాలి అంటే మనము ఎలా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ కూడా ఆయనతో అంటుకట్టుకొని ఉంటే గనక మన జీవితంలో ఎప్పుడూ కూడా అపజయము లేక మనము సంతోషముగా ఆయనని ఎదుర్కొంటామని దినము దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ యొక్క కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభువా. నాయన, నా తండ్రి, మా వల్ల కాదు నాయన, అయితే నా ప్రభువా మీ ఆత్మతో నాయన మేము ఎల్లప్పుడూ కూడా జాగృతులమై నాయన మా రక్షణ పాత్రని జాగ్రత్తగా పట్టుకుని ఎల్లప్పుడూ ప్రార్థనాపూర్వకంగా మేము నడిచే వారిగా ఉండడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన బహుమానం వారికి దయచేయండి నా ప్రభువా. అలాగే నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని కూడా నాయన మీ యొక్క కృపలో భద్రపరచండి. వారి భవిష్యత్తు, అలాగే వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి వ్యాపారములు, ఉద్యోగములు అన్నిట్లో తోడై ఉన్నారు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసేసి స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. మీకు వందనాలు నాయన. ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో ఆ ప్రయాణం అంతట్లో తోడై ఉండండి నా ప్రభువా. నాయన, నా తండ్రి, బిడ్డలు రాకపోకలే అంత సహాయం చేయండి నాయన. నా తండ్రి, ఎవరికి ఎండబెడి మీ తగలకుండా మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. సహాయం చేయండి నా ప్రభా. అట్లాగే నాయన, నా తండ్రి, బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. అలాగే నాయన, నా ప్రభా, హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలకి నాయన త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. నాయన, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి చక్కగా ఎగ్జామ్స్ పూర్తి చేసుకుని మంచి రిజల్ట్ రావడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని నాయన మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.